ఎలా ఉన్నారు సార్? అంటే రెస్ట్ బాగా దొరికినట్టు ఉంది మీకు గత 2 సంవత్సరాలు. రెస్ట్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో ఉండదు. బాగా ఇంకా అవకాశం మాకు కూడా ఉండదు. దీని కంటిన్యూషన్ మీరు చూస్తుంటే ఈ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేకత ఏవైతే ఉన్నాయో సార్, ఒక చిన్న వయసులో, చాలా చిన్న వయసులో సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు కదా, అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి, మీ రాజకీయ ప్రస్తుతం నెలకొంది సార్? అంటే ఇలా చాలా సందర్భాల్లో నేను ఇంతకుముందు జరిగినటువంటి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. యాక్చువల్లీ మాకు నేపథ్యం అంటూ రాజకీయ నేపథ్యం ముందు నుంచి కూడా కుటుంబానికి ఉన్నటువంటిది ఎప్పుడు కూడా లేదు. నా యాన్సిస్టర్స్ నుంచి కూడా ఎవరు ఏ రోజు పాలిటిక్స్లో లేరు. అయితే ఇది 2006 సంవత్సరం నేను ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఏ విధంగా ఉందంటే అది ప్రజలు ఏం చెప్తారు? అదీప్రాజ్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్తాడు అనేటువంటి పక్కన పెడితే ముందు ప్రజల తాలూకా మనోభావాలు తీసుకుంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. యాజ్ అ పొలిటీషియన్గా కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా చెప్పినా సరే వాళ్ళు కూటమి ప్రభుత్వం తాలూకా పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారంటే కేవలం అదీప్ రాజు స్నేహానికి ఎంత విలువిస్తారని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఫ్రెండ్ బైక్ ఏదో ఆపారని స్వయంగా మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భం అంటే మీరు ఎమ్మెల్యేగా ఒక ఫోన్ చేస్తే సరిపోతుంది, కానీ అసలు ఏం జరిగింది సార్ ఆ రోజు? అంటే అది వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఇస్ కిట్టు. అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే అతి చిన్న వయసులో సర్పంచ్ స్థాయి నుంచి మొదటి ప్రయత్నంలోనే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి 24 వరకు పెందుర్తి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన సేవలు అందించారు. అయితే అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అవడంతోనే అనేక వివాదాలకు కూడా ఆయన్ని చుట్టుముట్టాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? గుడ్. అంటే రెస్ట్ బాగా దొరికినట్టు ఉంది మీకు గత 2 సంవత్సరాలుగా. రెస్ట్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో ఉండదు. బాగా ఇంకా అవకాశం మాకు కూడా ఉండదు. దీని కంటిన్యూషన్ మీరు చూస్తుంటే ఈ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేకత ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. అయితే స్టార్టింగ్లో 6 నుంచి 7 నెలలు రెస్ట్ ఉంది, కానీ అక్కడ నుంచి కంటిన్యూస్ పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం అంతా కూడా. సార్, ఒక చిన్న వయసులో, చాలా చిన్న వయసులో సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు కదా, అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి, మీ రాజకీయ ప్రస్తుతం నెలకొంది సార్? అంటే జనరల్గా చాలా సందర్భాల్లో నేను ఇంతకుముందు జరిగినటువంటి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. యాక్చువల్లీ మాకు నేపథ్యం అంటూ రాజకీయ నేపథ్యం ముందు నుంచి కూడా కుటుంబానికి ఉన్నటువంటిది ఎప్పుడు కూడా లేదు. నా యాన్సిస్టర్స్ నుంచి కూడా ఎవరు ఏ రోజు పాలిటిక్స్లో లేరు. అయితే ఇది 2006 సంవత్సరం నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతూ వాళ్ళ నాన్నగారు సలహా మేరకు, ఆయన సూచన మేరకు ఆ రోజు నేను సర్పంచ్గా నామినేషన్ వేయడం రాంపురం గ్రామానికి. వాళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆ రోజు నాకు అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. అక్కడి నుంచి తప్పతపాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయనే యంగ్స్టరు బాగున్నాడు, యూత్ కాంగ్రెస్లో ఎంకరేజ్ చేయండి అని చెప్పి, యూత్లో పెట్టండి అని చెప్పడం నుంచి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 2007లో చేయడం, అక్కడ నుంచి అలా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడు, ఇంకా అదంతా అట్లా తర్వాత అందరికీ తెలిసిందే. ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఏ విధంగా ఉందంటే అది ప్రజలు ఏం చెప్తారు? అదీప్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్తాడు అనేటువంటి పక్కన పెడితే ముందు ప్రజల తాలూకా మనోభావాలు తీసుకుంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. యాజ్ అ పొలిటీషియన్గా కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా చెప్పినా సరే వాళ్ళు కూటమి ప్రభుత్వం తాలూకా పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారంటే కేవలం 0 మాత్రం. అంటే ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏ రకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే మేజర్గా ఏంటి, మేజర్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ముఖ్యంగా సూపర్ 6, సూపర్ 7 ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడే వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాటిని ఎంతవరకు వాళ్ళు నెరవేర్చాలన్నది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ వాళ్ళు సూపర్ 6, సూపర్ హిట్ అని చెప్పి కార్యక్రమాలు కూడా చేసేటువంటి పరిస్థితులు కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. ఈరోజు చూసుకుంటే సూపర్ 6లో ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటిది వాళ్ళు మన అందరికి కూడా తెలుసు, బాగా వైరల్ కూడా అయింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని తిరిగేటువంటి పాటలు కూడా మనం విన్నాం. 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఆడబిడ్డకి కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది.
అంటే సంవత్సరానికి 18,000, ఇప్పుడు 2 సంవత్సరాలకి కలిపి 36,000 రూపాయలు అయితే కనీసం 30 పైసలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు అందరికీ కూడా నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాలకి సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి 72,000 రూపాయలు అయితే కనీసం 70 పైసలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి కూడా నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం. 4,000 అంటే మరి 48,000 సంవత్సరానికి అయింది. 2 సంవత్సరాలకి కలిపి సుమారుగా 96,000. ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఎక్కడ ఆరోకరో ఎక్కడో ఇచ్చారో లేదో కూడా తెలియదు. ఎక్కడ మళ్ళీ దాని ప్రస్తావన లేనటువంటి పరిస్థితి. రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 20,000 అన్నారు. 2 సంవత్సరాలకి 40,000 ఇవ్వాల్సి ఉంటే 7,500, 8,000 ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. ఇలా చూస్తే ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ కనబడట్లేదు. ఇది ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత అనేటువంటిది మొదలైంది. నాకు తెలిసి ఇంత తొందరగా ప్రభుత్వాల మీద ఒక 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఎంతో కొంత వ్యతిరేకత మొదలవడం కామన్. కానీ ఇంత తొందరగా కేవలం సంవత్సరంన్నర కాలంలో పూర్తి వ్యతిరేకత అనుకున్నది ఈ ప్రభుత్వం మీద వచ్చింది అనుకున్నది మాకున్నటువంటి మా ఆలోచన. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ కేవలం 1 సీటుతో మొదలై 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. సీట్ కట్ చేస్తే 5 సంవత్సరాల్లో 11 సీట్లకు పడిపోయింది. దాని వెనుక ఉన్న కారణం దీనికి అంటే ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్కలా ఉంటుంది. అందరిది కూడా ఒకేలాగా ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళు ముఖ్యంగా నేను చెప్పాను కదండి, వాళ్ళు కూడా ఏదైతే జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇచ్చినటువంటి ప్రతి హామీ తూచా తప్పకుండా అంతకన్నా ఎక్కువగా చేశారో ప్రజలకు ఒక ఆశ కలిగింది. అయ్యో అతనికన్నా చిన్నవాడు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు కన్నా చాలా చిన్నవాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చారు కదా. చంద్రబాబు నాయుడు ఆయనకన్నా పెద్ద ఆయన కదా, కొంచెం జగన్ చేశాడు మనకు చేయకపోతే ప్రజలు తిట్టుకుంటారనేటువంటి ఒక భావంతోనైనా మనకు మంచి చేయకపోతాడా అనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఇవాళ చూసాం మళ్ళీ మోసపోయారు. ఒకసారి కాదు 2 సార్లు కాదు, మళ్ళీ మోసపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు చేసినటువంటి ఈ ఆరోపణల వల్లే వాళ్ళ పరిస్థితికి చేరుకోవడం జరిగింది. అంటే నవరత్నాల్ని ప్రజలు ఆదరించలేదంటారా? సూపర్ 6 నమ్మనట్టు మీరు నవరత్నాలు నమ్మలేదంటారా? ప్రజలు నవరత్నాల్ని ఖచ్చితంగా ప్రజలు ఆదరించారా లేదా అనేటువంటిది మన జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లోనే చాలా క్లియర్గా లాస్ట్ టైం ప్రజలందరూ ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా, దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని కూడా లోకల్ బాడీస్ వాళ్ళ జిల్లా పరిషత్లు కానివ్వండి, మేయర్లు కానివ్వండి, లేదంటే కౌన్సిలర్ చైర్మన్లు అన్ని కూడా సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీలు అన్ని గెలుచుకోవడం జరిగింది. అయితే ప్రజలు ఆశాజులు. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి 24 ఎన్నికలు వచ్చేసరికి ఏం చేయగలరో అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు అంతకు మించి అరచేతిలో వైకుంఠం చూపించినట్టు విధంగా ఆయన చూపించడం జరిగింది. దాంతో ప్రజలు ఏమో చేస్తాడేమో ఇంకా బెటర్గా, జగన్మోహన్ రెడ్డి గారు 10 చేశారు, ఈయన 20 చేస్తామంటున్నారు, ఏమో నిజంగా మనకు చేస్తారేమో అనేటువంటి ఆశతోని వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుని గెలిపించడం జరిగింది కూటమి ప్రభుత్వాన్ని. ఈ రోజు అనవసరంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం గెలిపించాం, ఇవాళ అనుభవిస్తున్నాం అనేటువంటి భావంలో వాళ్ళ ప్రజలందరూ కూడా ఉన్నారు. అదీప్ రాజు స్నేహానికి ఎంత విలువిస్తారని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఫ్రెండ్ బైక్ ఏదో ఆపారని స్వయంగా మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భం ఉంది. అంటే మీరు ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేస్తే సరిపోద్ది, కానీ అసలు ఏం జరిగింది సార్ ఆ రోజు? అంటే అది ఆ రోజు ఫ్రెండ్, దాంతోపాటు నాతో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి తాలూకా బైక్ మన పులగానపాలెం జంక్షన్ అనుకుంటాను పిందూరు దగ్గర ఆపడం జరిగింది. ఆపడం జరిగిన తర్వాత నేను ఆ కానిస్టేబుల్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన మరి నేనని తెలుసో లేదంటే చాలామంది అలాగే ఎమ్మెల్యే గారు అని చెప్పుకుంటూ ఉంటారు, ఆ విధంగానో మరి ఆయన తెలుసో తెలియక ఆయన ఫోన్ తీసుకోలేని పరిస్థితిలో నేను వెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్ళి మరి మా సొంత మనిషి, అక్కడ నిజంగా ఆయన తప్పు ఏమీ కూడా లేదు, ఆయన అవతల వారు వచ్చేవారు రాంగ్ రూట్లో వచ్చాడు అనుకుంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ తీసుకుని అంతే. ఒక నైట్ అనుకుంటా బాగా గుర్తుంది, కరోనా వంటి విపత్కర పరిస్థితిలో మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. స్వయంగా మీరే కారు వేసుకొని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ రోజు కనీసం మీరు మాస్క్ కూడా పెట్టుకోలేదు, అసలు గన్మెన్ కూడా ఎవరిని వెనకాల తీసుకెళ్ళలేదు. ఏం జరిగింది సార్ అసలు ఆ రోజు? ఏ కాల్ వచ్చింది మీకు? అంటే ఆ రోజు లంకిలపాలెంకి సంబంధించి ఒక వ్యక్తి నాకు రాత్రి సుమారు 11:30-12 అవుతుంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ ఇలా మేము విమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము, మాకేమో ఇక్కడ బెర్త్స్ ఖాళీ లేవంటున్నారు, ఆల్మోస్ట్ ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, మీరే ఏదో చేయాలి అని. అప్పటికి విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారికి అనేక సార్లు వాళ్ళని అదే ఫోన్ ద్వారా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం, కానీ ఫోన్ ఎందుకు అందుబాటులోకి రాలేని పక్షంలో మరి ఇంకా నైట్ టైం 12 గంటలకు కరోనా టైం డ్రైవర్స్ స్టాఫ్ ఎవరిని కూడా రావద్దు, ఎందుకులే పని లేదని చెప్పేయడం జరిగింది. కానీ మిడ్ నైట్లో ఇంకా ఏం చేయాలో తోచుక నేనే
డ్రైవ్ చేసుకొని వెళ్ళి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రాంబాబు గారిని కలిసి అతను వెంటనే ఇమీడియట్గా అడ్మిట్ చేయడం కూడా జరిగింది. మనకు ఇచ్చినటువంటి అవకాశం అది పదవిలో ఉన్నా లేకపోయినా మనం చేసేటువంటి పని, అది మన ఏమంటారు, మన సంతోషం కొద్దీ మనం చేయడం మన తృప్తి అంతే. అంతకన్నా 2019లో పెందుర్తి నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే గెలుపొందారు. 2014లో చోడవరం నియోజకవర్గం టికెట్ ఆశించారు. అక్కడ సరిగ్ల పాదయాత్రలో కూడా మీరు చోడవరం నియోజకవర్గంలో కూడా ఎక్కువ కాలం పనిచేసినట్టున్నారు కదా సార్? అంటే మొట్టమొదటిగా ఎవరు జగన్ గారు చెప్పారా చోడవరంలో ట్రై చేయండి? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన ఈ కేసులో అది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు శర్మిలమ్మ గారు పాదయాత్ర మొదలైంది వస్తుంది. మరి పాదయాత్రకు చోడవరంకి వచ్చేసరికి అక్కడెక్కడ కూడా జెండా కట్టేటువంటి ఒక లీడర్షిప్ కూడా లేనటువంటి తరుణంలో ఆ రోజు నా అంతా నేనే ఇనిషియేటివ్ తీసుకొని పార్టీని డెవలప్ చేయాలి, తర్వాత గెలుపు ఓటమి సీట్ వస్తుందా లేదు ఇవన్నీ తర్వాత, ముందు ఆ కాన్స్టిట్యూన్సీ అన్ని కాన్స్టిట్యూన్సీస్కి లీడర్షిప్స్, ఆ కాన్స్టిట్యూన్సీ వరకు లీడర్షిప్ లేనప్పుడు నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసినటువంటి అనుభవం ద్వారా నేను అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి నా యూత్ కాంగ్రెస్ టీం అంతటిని కూడా పెట్టి అక్కడ పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసి షర్మిలమ్మ గారి పాదయాత్ర, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం కూడా నేనే దగ్గరుండి అంతా కూడా చేయించి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేశాం. విజయవంతం చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారు, ఇడుపులపాయలో ఇంకా టికెట్స్ అన్ని కూడా అనౌన్స్ అవుతున్నాయి. వెళ్ళాను, అంటే ఇంకొక 4-5 రోజుల్లో అనౌన్స్ అవుతుందేమో నా పేరు అనుకున్న టైంలో ధర్మశ్రీ గారి పార్టీలోకి రావగానే ఇడుపులపాయ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. కలిసినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, అదీప్ ఈసారి కాకపో నువ్వు ఏమనుంటే నా గుండెల్లో ఉన్నా నేను ఏదో ఒకటి చేస్తాను అన్నాడు. అనగానే ఇంక నేను ఏం మాట్లాడలేదు. సార్ నేను ఎంత ఖర్చు పెట్టుకున్నాను, ఎంత కష్టపడ్డాను, మా కమ్యూనిటీ ఇది ఉంది. ఎందుకంటే అక్కడ వెల్మా కమ్యూనిటీ నుంచి కూడా మిలిటరీ నాయుడు గారు ఎమ్మెల్యే అవడం జరిగింది, బాలవెల్లి గారు ఎమ్మెల్యే గెలిచారు. ఇవన్నీ ఇంక నేను ఏం మాట్లాడలేదు. థ్యాంక్ యూ సార్, మీ మనసులో ఉంటే చాలని చెప్పి కాళ్ళకి దండం పెట్టుకొని వచ్చేసాను. అది ఆయన దృష్టిలో పెట్టుకొని ఆటోమేటిక్గా ఆయన అంతటా ఆయనే పిలిచి నాకు సమన్వయకర్త ఇవ్వడం, తర్వాత ఇంకా ఆయన బ్లెస్సింగ్స్తో అలాగా. సరే సార్, మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెందుర్తి నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు? సంక్షేమ పథకాలు పక్కన పెడితే మీరు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది ఏం చెప్తారు? ఈరోజు అంటే మనకి కళ్ళారా కనబడేటువంటివి కొన్ని ఉన్నాయి. ఇవాళ నాడు నేడు ద్వారా స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి సిస్టమ్ తీసుకొని చేసుకుంటూ వెళ్ళారు. ముఖ్యంగా ప్రధానంగా పెందుర్తిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి 2,97,00,000 రూపాయలు పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో మీద అడిషనల్ రూమ్స్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైనా ఒక పేషెంట్ ఒక అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఉండేటువంటి విధంగా పేడ్ రూమ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాం. పేడ్ రూమ్స్ కూడా పెట్టి ఆ రూమ్స్లో అవసరం అనుకుంటే ఎంతో కొంత అమౌంట్ పే చేసి ఉండేటువంటి విధంగా క్లాసీగా రూమ్స్ అన్నీ కూడా అన్ని రకాలైనటువంటి వసతులతో కూడి సుమారు 2,93,00,000తోనే 97,00,000తోనే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అదే రకంగా పెందుర్తి పాలిటెక్నిక్ కాలేజ్, అక్కడ ఏదైతే అదనపు బిల్డింగ్ 7,50,00,000 అనుకుంటాను సుమారుగా, 7 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్డింగ్ని మన ప్రభుత్వంలోనే శంకుస్థాపన చేయడం, శంకుస్థాపన చేసినటువంటి 1-6 నెలల్లో మళ్ళీ దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది, ఒక కొత్త బ్లాక్ని. అదే రకంగా ఇప్పుడు రోడ్స్ చూసుకుంటే మనకి ఈ పెనిగాడి వేపకొంట అనేటువంటి రోడ్ ఒకటి అప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. కానీ చాలా ట్రై చేసాం దానికి ఫండ్స్ తీసుకురావడం, ఫండ్స్ తీసుకొచ్చి దానికి 14 కోట్ల రూపాయలతో దానికి నిధులు తీసుకొచ్చి నేను గుడివాడ అమర్నాథ్ గారు మినిస్టర్గా ఉంటుండగా తీసుకొచ్చి వేపకొంటలో దానికి శంకుస్థాపన చేసిన తర్వాత కల్వర్ట్స్ కానీ ఇతరేతర పనులు కూడా ఒక 20-25% వరకు వర్క్స్ కూడా కంప్లీట్ అవడం అనుకుంటే జరిగిన తర్వాత ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన ఇప్పుడు నాకు తెలిసి ఒంగోలు జిల్లాలో ఇక్కడ ఎమ్మెల్యే, అప్పుడు ఉన్నటువంటి ఈ రోడ్స్ అన్ని తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఎమ్మెల్యే. వాళ్ళందరూ కూడా ఇంకా కూటమి దీంట్లో వాళ్ళందరూ కూడా టీడీపీ దీంట్లో ఉండడం వల్ల ఎక్కడో కూడా వర్క్లన్నీ కూడా ఆపేయడం, ఎవరిని చేయనివ్వరు, వాళ్ళు చేయరు. ఆ రకంగా కోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకొని దాన్ని అలాగా ఆపినటువంటి పరిస్థితి. మరి గుల్లిపల్లి నుంచి మన సబ్బవరం పాత రోడ్ నుంచి గుల్లిపల్లి వెళ్ళే రోడ్డు సుమారుగా 8 కోట్ల రూపాయలతో ఆ రోడ్స్ డెవలప్ చేయడం కానీ, PMJSY రోడ్స్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ప్రతి వార్డులోని కూడా ప్రతి ప్రాంతంలోని కూడా మేజర్ కూడల్లో ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని తీసుకొచ్చాం. ఇవాళ 93 మన వేపకొండలో ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, ఒక అన్ని వసతులతో కూడినటువంటి బెడ్స్తో కూడినటువంటి హాస్పిటల్స్ విత్ ఆల్ ఇమ్యూనిటీస్ అన్నమాట. ఇప్పుడు వేపకొంట, సుజాత నగర్, అదే రకంగా పెందుర్తి, లంకిలిపాలెం, 77వ వార్డులో మన నమ్మితోటి దగ్గర కానీ సుమారుగా 7
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చి పూర్తిగా ప్రజలకు వైద్యం అనేటువంటి పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదే ఇప్పుడు మన దువ్వాడ నుంచి సబ్బవరం గొల్లపాలెం వచ్చే రోడ్డు, ఆ రోడ్డును కూడా సుమారు 7,50,00,000 రూపాయలతో ఆ రోడ్డును కూడా డెవలప్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా రోడ్స్ కానీ మిగతా ఇప్పుడు పాలిటెక్నిక్ బిల్డింగ్ కానీ లేదంటే హాస్పిటల్స్ కానీ అన్ని రకంగా కూడా చేయాల్సినటువంటి డెవలప్మెంట్ ఇంకా అంతకన్నా బాగానే చేస్తాం. అంతకన్నా ముఖ్యంగా హౌసింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది రావడం వల్ల ఇవాళ కొండల్లో ఉండిపోయినటువంటి ఆ ప్రాంతం అంతటిని కూడా పెద్ద ఎత్తున సుమారుగా 30-40 వేల మందికి కొత్త హౌసింగ్ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అది ఒక పెద్ద ఒక సిటీలో తయారయ్యేటువంటి అవకాశం కూడా ఫ్యూచర్లో. అంటే పల్లెటూరులు పక్కన పెడితే సిటీ పరిధిలో జగనన్న లేఅవుట్లకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఎవరు కూడా ఇప్పటికి వచ్చి అందులో గృహప్రవేశం చేయలేదు, కోట్లాది రూపాయలు ప్రదాసము నిరుపయోగం చేస్తారు, అగ్గిపెట్టి వంటి భవనాలు నిర్మించారు అనేది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? అంటే అగ్గిపెట్టి లాంటి భవనాలు నిర్మించారు అంటే ఒక సామాన్యుడికి, ఒక చిన్న పాకలో ఉండేటువంటి వ్యక్తికి అది చాలా ఎక్కువ. అదేం అగ్గిపెట్టేవో లేదంటే వెళ్ళి అందరూ కూడా చూడడం కూడా జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మోడల్ హౌస్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. అందులో కూడా చాలా క్లియర్గా ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెన్ కూడా వచ్చేటువంటి విధంగా ముందును కూడా చాలా మంది వేసి ఎక్స్టెన్షన్ చేసి నీట్గా చేసుకుంది. ఇక్కడ కూడా ఆప్షన్, మనం ఒక మోడల్ హౌస్ కట్టిన తర్వాత ఇది మోడల్ మాత్రమే, మీకు కావాలంటే మీరు కట్టుకోండి, లేదంటే ప్రభుత్వాన్ని కట్టించమంటే ఈ రకంగా కట్టిస్తామనేటువంటి ఆప్షన్స్ పెట్టడం జరిగింది కదా. మేము కట్టినటువంటి దాంట్లోనే ఉండాలి అని ఎక్కడ కూడా చెప్పలేదు. మోడల్ హౌస్ చూపించాం, దానికి ఆప్షన్స్ ఇచ్చాము, ఆప్షన్స్ వాళ్ళు అంగీకరించిన తర్వాత అవన్నీ కూడా కట్టడం కూడా మొదలు. సుమారుగా 80% కన్స్ట్రక్షన్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తే ఈ 2 సంవత్సరాలకు కలిపి కనీసం 5% కూడా ముందుకెళ్ళాయి. ఈరోజు మీరు చూడండి ఒకసారి, ఏదైతే జగనన్న కాలనీలు ఉన్నాయో ఆ పోల్స్, కరెంట్ పోల్స్ అవి చేశారో, లేదంటే ఇల్లులు ఉన్నాయో, ఇల్లుల మధ్య రోడ్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గుంతలుగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈవెన్ కాలనీస్లో జగనన్న కాలనీకి మధ్యలో వేసినటువంటి రోడ్డు ఇవాళ లేదు. దాని మీద కూడా ఈ మధ్య పెద్ద ఎత్తున అందరం కూడా అక్కడ ఈ 12వ తారీఖు కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ కూడా అక్కడికి వెళ్ళాలి, విజిట్ పెట్టాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే జగనన్న కాలనీ లేదంటే ఆ రోజు ఏదైతే పూర్ పీపుల్కి ఇచ్చినటువంటి హౌసింగ్ కాలనీస్ ఉన్నాయో, హౌసింగ్ కాలనీ తాలూకా లేఅవుట్ తాలూకా రోడ్లు కూడా లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి ఈరోజు. అంటే స్థానిక నాయకత్వాన్ని ఎదగనుకుంటా మీరు ఎమ్మెల్యే ఉన్న సమయంలో 2 వర్గాలు తయారు చేశారు, ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎటువంటి అధికారాలు ఇవ్వలేదని కొంతమంది జడ్పీటీసీలు కూడా మీకు ఎదురు తిరిగిన పరిస్థితి అయితే ఉంది. అందరికీ విభేదాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి, సమన్వయం చేస్తున్నారు. జనరల్ గా జడ్పీటీసీలు నాకు ఎదురు తిరిగారు అనుకునేది ఏ రోజు కూడా అది వాస్తవం కాదు. నాకు జనరల్ గా ఎవరితోని కూడా నాకు శత్రుత్వం ఉండదు. నేను ఎవరిని సార్ అని పిలిచేది ఉండదు, నన్ను ఎవరు సార్ అని పిలిచేటువంటి పరిస్థితి కూడా. అందరినీ కూడా నేను ఆనందంగా చాలా ఆప్యాయంగానే, ఎందుకంటే నేను బియాండ్ పాలిటిక్స్ ఫస్ట్ రిలేషన్షిప్కి నేను వాల్యూ ఇస్తాను. అందుకే అందరితోని కూడా ఒక అంకుల్ అనో, బాబాయ్ అనో, డాడీ అనో, లేదంటే మావయ్య అనో నేను వెళ్తాను తప్ప ఈరోజు ఎవరిని కూడా నేను ఏంటి సార్ ఇలా రండి సార్ అనో, లేదంటే నన్ను ఎవరో సార్ అనాలనో, నన్ను అందరూ అన్న అని పిలిస్తే నేను హ్యాపీ అన్న, తమ్ముడు, లేదంటే చాలా మంది బాబు అంటారు. సీనియర్స్ ఎవరు కూడా నన్ను పేరు పెట్టి ఎమ్మెల్యే గారు అని ఏ రోజు అంటారు, అందరూ కూడా బాబు 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 అంటారు. అదే రకంగా నాకు కూడా ఇష్టం, ఆ రకంగా వెళ్తాను. ఇప్పుడు చిన్నవి ప్రతి పార్టీలోనే అక్కడ ఉన్నటువంటి ఒక 2 నాయకులు ఉన్నప్పుడు, ఒకే ప్రాంతంలో 2-3 నాయకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మధ్య చిన్న అభిప్రాయ భేదాలు అనేటువంటి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాటిని కొంతకాలం ఉన్నప్పటికీ మళ్ళీ ఏదో రకంగా వాటిని సర్దుమణి చేసి మళ్ళీ ముందుకు తీసుకెళ్తాను తప్ప అది పర్మనెంట్గా అలా ఉండిపోతాయి అన్నటువంటిది ప్రతి పార్టీలోని, ప్రతి ప్రాంతంలోని ఇది కామన్. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. మీరు కూడా అనేక కార్యక్రమాలతో ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, స్థానిక సంస్థ ఎన్నికలు ఎక్కడ కూడా ఏకగ్రీవం కాకూడదు, ప్రతి పల్లెటూరు కానివచ్చు, సిటీస్ కానివచ్చు, ఏజెన్సీ కానివచ్చు, వైసీపీ అభ్యర్థి ఉండాలని చెప్పారు. పెందుకు నియోజకవర్గంలో పరిస్థితి ఉందా? ఖచ్చితంగా 100%. ఇప్పుడు ఎన్నికలు పెడితే ఇంకా ఉత్సాహంగా ఈరోజు సర్పంచ్ సీట్ల కోసం మా వైసీపీ పార్టీలో గొడవ పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అది కూడా మేము జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పోటీ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా 100%. మీరు చూస్తారు కదా, ఇప్పుడు లోకల్ బాడీస్ వచ్చినప్పుడు ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడా కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడి నుంచి వెతికి తెచ్చుకునేటువంటి అవసరం కూడా లేదు. ఆల్రెడీ పుష్కలంగా మాకు మంచి నాయకత్వం ఉంది. సరే, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏదో ఒక వేవ్లో అది ఒక దీనిలా వెళ్ళిపోయింది, కానీ క్యాడర్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. క్యాడర్ అందరూ కూడా అదే రకంగా ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా రేపు మళ్ళీ లోకల్ బాడీస్లో మరింత గట్టిగా అలా ఆ మాత్రం ఆ క్యాడర్ ఉంది కాబట్టి ఈరోజు ఏ కార్యక్రమం చేసినా పెందుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విజయవంతం, ఏది ఫెయిల్యూర్ అనేది లేకుండా పెద్ద ఎత్తున చేయగలుగుతున్నాం. 100% ఇబ్బంది ఉండదు.
రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం పాలైందంటే దానికి మెయిన్ వాలంటీర్ వ్యవస్థ ఒకటి, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు తప్ప ఎక్కడ అభివృద్ధి చేయలేదు. ఈ 3 రాజధానులు వీటి వల్లే ప్రధానంగా వైసీపీ ఓడిపోయిందంటే ఏమంటారు సార్? అంటే వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేరుగా ప్రజలకి సంక్షేమం అందాలి, ప్రజలు ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరికే ప్రతి పథకం అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆలోచనతో ఆయన పెట్టడం అనేటువంటి చాలా గొప్ప నిర్ణయం. కార్యకర్త అనేటువంటి దగ్గరికి వచ్చేసరికి వాలంటీర్స్ని కొంత అధికారులు అంటే ఎండిఓ గారు కానీ లేదంటే ఆ కింద ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది కానీ కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా అంటే అక్కడ నాయకత్వం కానీ ఎవరికి సంబంధం లేదు, మీరు ఏ నాయకులతోని మీరు వెళ్ళకూడదు, మీరు ఏం డిస్కస్ చేయకూడదు అనేటువంటి విధంగా వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేయడం వల్ల దాంతో ఏంటంటే వాలంటీర్లు చూసుకుంటున్నారు కదా అని కొంత క్యాడర్ కూడా సరే వాళ్ళు చూసుకుంటున్నారులే మనం వేరే కార్యక్రమాలు చూసుకుందాం వాళ్ళు కూడా ఒక అడుగు వెనక్కి వేయడం, ఇవన్నీ ఏమయ్యాయి అంటే మేము గడప గడపకి తిరిగాం. శాసనసభ్యులుగా ఉంటుండే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో గడప గడపకి తిరిగినప్పుడు అమ్మ పెన్షన్ వస్తుందంటే వస్తుంది బాబు, ఎవరు ఇచ్చారు అంటే జనరల్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలి, వాలంటీర్ ఇచ్చారు. అక్కడ అక్కడ ఎమ్మెల్యే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకెవరు గుర్తులేదు, కార్యకర్త కానీ ఎవరు లేరు, వాలంటీర్ ఇచ్చారు అంటే వాలంటీర్ ఎవరంటే బాబు ఇల్లు వచ్చిందా అమ్మ ఆ పాప రాసింది బాబు అంటే. సో వాళ్ళకి ఏంటంటే పూర్తిగా నాయకత్వం క్యాడర్తో కొంత డిస్కనెక్షన్ అయిపోయింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి అందరికీ మన పార్టీకి ఓటు వేయని వాళ్ళకి కూడా పథకాలు ఇవ్వాలి అని చెప్పి ఆయన చేసినటువంటి కార్యక్రమం వల్ల కొంత క్యాడర్ కూడా అసంతృప్తి కొంత ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ సిస్టమ్ పెట్టడం వల్ల 70% టీడీపీ వాళ్ళకి వచ్చేది, 30% మాత్రమే వైసీపీ వాళ్ళకి రావడం. దాంతో ఇప్పుడు కరడి కట్టినటువంటి ఒక టీడీపీ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు ఇల్లు వచ్చింది కదా, నీకు పెన్షన్ వచ్చింది, నెల 5 సంవత్సరాలు కలిపి 3-4 లక్షలు వచ్చాయని ఓటే అంటే నా అక్కడికే వేసారా అందరితో పాటు వచ్చింది కదా అనేటువంటి పరిస్థితులు కూడా రావడం ఇవన్నీ జరిగాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి పట్టించుకోకుండా అందరికీ చేయండి అని చెప్పడం అంటే కార్యకర్త కొంత నిరుత్సాహపడడం కొన్ని సందర్భాల్లో జరిగింది. మరి దానికి సంబంధించి వాలంటీర్స్ కూడా మరి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిన తర్వాత కొంతమంది ఇటు అటు, కొంతమంది అందరూ కాకపోయినా 20-30% ఇటు అటు షిఫ్ట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి అంటారు. అభివృద్ధి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈ హయాంలో జరిగినట్టు ఎక్కడ కూడా జరగలేదు. అంటే ఈరోజు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇవాళ అభివృద్ధి అంటే ఏంటి, ఈ రోజుకి ఈరోజు ఏదో రోడ్డు వేసేస్తాం, ఓ 4 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మళ్ళీ పాడైపోతుంది. అది కాదు కదా అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటి, ఇవాళ రూట్ లెవెల్స్ నుంచి కూడా కింద ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి చదువుకోవాలి. ఆ చదువుకుంటే ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది, ఆ కుటుంబానికి ఆసరా ఉండి 10 రకాలుగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఆయన తీసుకున్నటువంటి ఒక పాలసీ. అదే రకంగా స్కూల్స్ విద్యా వ్యవస్థ కోసం ఎన్ని సంస్కరణలు చేశారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేశారు. ఇవాళ నాడు నేడు మనం చూస్తున్నామంటే 2019 ఓటు వేసినప్పుడు 2024 ఓటు వేసినప్పుడు ఆ బూత్లోకి ఆ స్కూల్స్కి వెళ్తేనే మనకు తెలిసిపోయేటువంటి పరిస్థితి. పిల్లలకి ఎందుకు విద్య కోసం అంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిందంటే వాళ్ళందరూ కూడా మంచి చదువులు చదువుకోవాలి, రేపు మంచి స్థాయికి వెళ్ళాలి. అదే కదా అభివృద్ధి. రోడ్డు ఇవాళ వేస్తాం, 2 సంవత్సరాలు పడైపోతాయి, 3 సంవత్సరాలకు పడైపోతాయి. అదే ఒక చిన్న పిల్లాడు మంచి చదువులు చదువుకుంటే మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి కదా. మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎక్కడ మనకి ఇది చేశారు, ఎక్కడో ఇప్పుడు నియోజకవర్గానికి 1-2 కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగింది తప్ప ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో ప్రధానంగా మేము చేయలేకపోయినా 2 రోడ్స్. ఒకటి పెనిగాడి టు వేపగుంట, ఇది మేము 14 కోట్లు పెట్టి శంకుస్థాపన చేసినప్పటికీ కూడా వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు కొంత వర్క్ చేసిన తర్వాత కూడా ఆపారనుకున్నది అందరికి కూడా తెలుసు. ఒకటి లంకిలపాలెం టు అసకపల్లి రోడ్, ఈ 2 తప్ప ఎంత పెద్ద ఎత్తున ఎప్పుడెప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి రోడ్స్ అన్ని కూడా PMJSY ద్వారా తెచ్చి మేము డెవలప్ చేయడం జరిగింది. మీ పెందుర్తి నియోజకవర్గం సంబంధించి అతి పెద్దగా ఉన్నది ఏదైనా ఉందంటే పరవడ మండలంలో NTPC ఉంది. సుమారు 3,600 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఉంది. మీరు అసెంబ్లీ జీరో హౌస్లో కూడా అనేకసార్లు ప్రస్తావించారు. అక్కడ దాని యొక్క పొల్యూషన్ వల్ల 5-6 గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ తాడి గ్రామం కానివచ్చు, లేదంటే పెట్టవన్పాలెం కానివచ్చు, సోమనాథపురం, ఇలా అనేక గ్రామాలు ఉన్నాయి. కుదిరిటువంటి పరిస్థితులు అయితే ఆ గ్రామాలు ఇంకా ఉంటాయి ఉండవు అనేది కూడా వచ్చిన పరిస్థితి. ఆ వేస్టేజ్ అవ్వచ్చు, లేదంటే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కాలుష్యం. ఆ గ్రామాన్ని తరలించే ప్రయత్నం చేశారు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంతవరకు అందులో సక్సెస్ అయ్యారు? అంటే జనరల్గా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి NTPCకి సంబంధించి అయితే వెనకాతలు ఉన్నటువంటి విలేజ్లు తరలించేటువంటి పరిస్థితి ఉండదు, అది అందరికి కూడా తెలిసినటువంటి.
కాకపోతే తర్వాత మనం ప్రస్తావించిన తర్వాత ఎన్టీపీసీ యాజమాన్యం రావడం, వాళ్ళతో మాట్లాడడం, ఆ ఫ్లై యాష్ ఏదైతే ఉందో అది పైకి వెళ్లకుండా, గ్రామాల మీదకి వెళ్లకుండా కావాల్సిన తగు చర్యలు ఏ రకంగా తీసుకోవాలి, చుట్టూ నెట్స్ ఏదైతే మెష్ పెట్టడం కానీ, గ్రీన్ మ్యాట్స్ కట్టడం కానీ, వాటర్ ఎక్కువగా పెట్టి దాన్ని ఫ్లై అవ్వకుండా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. ముఖ్యంగా అయితే తాడి గ్రామాన్ని తరలించాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. దానికోసం అనేక రకాలుగా కూడా ప్రయత్నం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 100% అది చేయాలి అని చెప్పి ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు మరి పైడివాడ అగ్రహారం హౌసింగ్ కాలనీ ఓపెనింగ్ వచ్చినప్పుడు నేరుగా ఆయన వారం రోజుల్లోనే తాడి తరలింపు జరుగుతుందని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత మరి ఆయన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఆయన మిస్గైడ్ చేసి, దానికన్నా ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది, దీనికన్నా ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది అనే రకంగా ఆయన్ని మిస్గైడ్ చేసి, ఇదిగో అయిపోతుంది, ఇదిగో చేసేస్తున్నాం, అదిగో చేసేస్తున్నాం అని ఆయన కూడా ఒక రకంగా సైడ్ ట్రాక్ పెట్టి చేసినటువంటి పనులు అని మేమైతే అనుకున్నాం. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారంటే దాన్ని వెనక్కి తగ్గేటువంటిది ఉండదు. నేను 4-5 సందర్భాల్లో అసెంబ్లీలో ప్రస్తావించినా, నేరుగా ఆయన కలిసినా దాన్ని ఇమీడియట్గా పూర్తి చేయండి అని చెప్పి అధికారులు చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చిన్న చిన్న ఆరోపణలు పక్కన పెడితే మీపై ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చిన ప్రధానమైన 2 ఆరోపణలు ఏంటంటే, ఒక 30 ఎకరాల చెరువు ఒకటి కబ్జా చేశారు, 70 ఫ్యాక్టరీస్ ఉన్నాయి నాకు తెలిసి మీ నియోజకవర్గ పరిధిలో, ప్రతి నెల భారీగా లక్షలాది రూపాయలు మామూలు కూడా వసూలు చేశారనేది మీపై వచ్చిన ప్రధానమైన ఆరోపణలు. ఏం సమాధానం చెప్తారు? ఫస్ట్ ఇది 30 ఎకరాల చెరువు అన్నారు. 30 ఎకరాలు కాదు, చెరువు కూడా కాదు, 2 కూడా. ఓకే. అది ఇక్కడే రాంపురంలో. నేను పుట్టక ముందు నాన్నగారు వాళ్ళు కొనుక్కున్నటువంటిది. అది చెరువు అయినప్పటికీ కూడా జరాయితీ చెరువు. ఏ రకంగా అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆయకట్టుకి మేము వాటర్ సోర్స్ కోసం మా ల్యాండ్లో మేము తవ్వుకున్నటువంటి చెరువు అది. సో దాన్ని ఏదో హైడ్రామా చేశారు, హైడ్రామా చేసిన తర్వాత అంతా కూడా క్లోజ్ అయింది. ఏ రకంగా మీకు అది కూడా నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం అన్ని పేపర్స్ కూడా అన్నీ కూడా అయింది. టీడీపీ హయాంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ అన్నీ కూడా అప్పుడు చూపించాను. అంతా అయింది. ఏదో మళ్ళీ ప్లే చేయాలి కదా అని చెప్పి వాళ్ళు ఒక డ్రామా ప్లే చేశారు. అయితే నేను రెండోది, మీరు ఫార్మాసిటీ కోసం అన్నారు. ఈ రోజుకి నేను ప్రమాణ పూర్తిగా నేను ఎక్కడైనా ఛాలెంజ్, ఎక్కడైనా ఓపెన్గా ఎక్కడైనా నేను ఛాలెంజ్ చేస్తాను. 5 సంవత్సరాల్లో ఏ కంపెనీ మెట్టు కూడా నేను ఎక్కలే. ₹1 డొనేషన్ ఎవరి దగ్గరైనా తీసుకున్నాను అని అంటే నేను రాజకీయాలు ఎవరితో నేను స్వస్తి. యూ కెన్ మార్క్ మై వర్డ్స్, ఓకే. ఎలక్షన్ టైంలో వాళ్ళు ఆనందంగా తెచ్చి ఏదైనా కొంతమంది 1,00,000 2,00,000 డొనేషన్లు ఇస్తే అది ఎలక్షన్ టైంలో వాళ్ళు హ్యాపీగా తెస్తే కానీ మేము డిమాండ్ చేయలేదు ఎప్పుడు. అసలు నా దగ్గర వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఏదో ఇంపార్టెంట్ ఒక 2-3 కంపెనీస్ తప్ప ఎవరి దగ్గర ఉండవు. నేను పెద్దగా ఏ రోజు ఏ కంపెనీని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఏమైనా అడిగితే 1-2 ఉద్యోగాలు ఇవ్వండి మా ముచ్చాలంపాలెం వాళ్ళకో, వాడిచూరుపల్లి వాళ్ళకో, చుట్టుపక్కల ప్రాంతాలకు అని అడగడం తప్ప ఏ రోజు ఏ పర్సనల్ ఆబ్లిగేషన్ మీద నా పర్సనల్ కోసం ₹1 నేను తీసుకున్నాను అని కానీ, 70 కంపెనీలు కాదు కదా, మీరు 70 కంపెనీలు అన్నారు, లక్షలాది కోట్లాది అన్నారు, ₹70 నేను చెప్తున్నా. ₹70 అధిప్రాజ్ తీసుకున్నాడని మీరు నిరూపించండి. నేను ఆన్ ద స్పాట్, మీరు నిరూపించిన స్పాట్లో నేను సంతకం పెట్టి నేను రాజకీయాలకు స్వస్తి చెప్పేస్తాను. మీ ఛానల్ ద్వారానే అది కూడా చెప్తాను. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బయటకు వచ్చిన మరో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, మీ తండ్రి గారు, మీ అన్నయ్య, అదేవిధంగా మీ మామయ్య రిటైర్డ్ వీఆర్ అనుకుంటా, వీళ్ళు షాడో ఎమ్మెల్యేగా చాలామంది అయ్యారు అనేది కూడా ప్రధానంగా వచ్చిన ఆరోపణ. దానికి ఏం సమాధానం? దయచేసి నాన్నగారి పేరు ఏ రోజు తీసుకురాక. ఆయన ఏ రోజు రాజకీయాలు కానీ జనాల్లోకి కానీ ఆయనకి అస్సలు ఆయన పని కానీ ఆయన పద్ధతి కానీ అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఆయన ఉదయం 3-3:30కి లెగిచి ఆయనతో పాటు ఇంకోళ్ళకి టీ పెడతారు. వాచ్మెన్కి టీ ఆయన ఇచ్చి లేపుతారు 3:30కి. నాన్నగారు లేచి ఆయన ఉండేటువంటి ప్రాంగణం కూడా 6 ఎకరాల కాంపౌండ్ ఉంటుంది. తులసి తోట, వేప తోట, ఆవులు, రామ మందిరం, కృష్ణ మందిరం, తాతయ్య గారు, నాన్నగారు గారి సమాధులు, ఆ కాంపౌండ్లోకి నాన్ వెజ్ నాటాలు. ఆయన ఒక డిఫరెంట్ సిస్టమ్ అయింది. ఈ రోజుకి కూడా ఆయన వాడేది ఏంటంటే ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ వాడతారు. ఆయన ఈ రోజుకి కూడా ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ వాడతారు. అవే ₹300 చెప్పులు, ఒక ₹10,000 సెల్ ఫోన్. ఆయన గడ్డం తీయించారు, గడ్డం కానీ హెయిర్ కానీ తీయించారంటే అయితే భద్రాచలం చెప్తారా? ఫ్రీ సీట్స్ ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఏదైతే మంచి విద్య, నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం ఉచితంగా ప్రజలకు అందించాలి అన్నటువంటి సదుద్దేశంతో తెచ్చినటువంటి వైద్య కాలేజీని
నువ్వు ప్రైవేట్ పరం చేసేస్తాను, నేను ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తాను అని చెప్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వార్న్ చేయడంలో తప్పేముంది? మేమేమి నువ్వు ఎవరికో ఇచ్చేస్తామంటే వ్యతిరేకం చేస్తాం, ప్రజలకి ఇమ్మని చెప్తున్నాం. ప్రజలకి మేలు జరగాలి అంటే ప్రభుత్వమే నడిపించాలి అని డిమాండ్ చేస్తున్నాం, అంతే కదా. రేపు మేము చెప్పింది కూడా ఏంటి, నిజంగా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు టెండర్ వేసినా మేము వచ్చిన తర్వాత మళ్ళీ అవి తీసుకొని ప్రజలకి ఉచితంగా విద్యా వైద్యం అందిస్తాం అంటున్నాం. కానీ మేము సొంతంగా నడుపుకుంటాం, వైసీపీ తరఫున మేము నడుపుకుంటాం అనట్లేదు కదా. ప్రజలకు మంచి విద్యా వైద్యం ఉచితంగా అందించాలనే సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమం అది. ఇంకోటి ఏదో అడిగారు మీరు దీంతో పాటు, మెడికల్ అధికారులు కూడా బెదిరిస్తున్నారు, రిటైర్ అయినటువంటి ఎవరినైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, కిట్టు మీ సంగతి చూస్తాను నేను, మళ్ళీ మాకు టైం వస్తుంది అంటే మీరు ఒక అధికారం అనుకోండి, జర్నలిస్ట్ కాదు నేను ఓకే చూస్తానంటే మీరు ఎప్పుడు భయపడాలి? మీరు తప్పు చేస్తేనే మీరు భయపడాలి. సో ఇది అధికారులందరికీ కాదు, తప్పు చేసి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ అరెస్ట్ చేసి హింసలు పెడుతున్నటువంటి అధికారులకి తప్ప అందరు అధికారులకి కాదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తొడుగుకున్నట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్, ఎవరైతే ఇవాళ తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి హింసించి వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీ పద్ధతిలో చేయకుండా టీడీపీ నాయకుల్లాగా టీడీపీ కండువ కప్పుకున్నటువంటి ఉద్యోగుల్లాగా పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ వార్నింగ్, కానీ అధికారులందరికీ అయితే కాదు. స్థానిక ఎమ్మెల్యే మీ వైసీపీ పార్టీ నుంచే వెళ్ళారు, పంచకాల రమేష్ బాబు, ప్రస్తుతం జనసేన ఉన్నారు కదా, ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది సార్? లేదంటే పార్టీ పరంగా ఉన్నంత వరకే రిలేషన్, ఎక్కడైనా కనబడితే ఎదురుపడితే పలకరించుకుంటాను తప్ప అంతకన్నా మించి ఏమి కూడా. అది ఎవరైనా అనుకోకుండా ఏదో సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిన అసెంబ్లీలో నమస్కారం పెట్టుకుంటారు స్టార్టింగ్, అది అంతవరకే తప్ప రిలేషన్. ఈయన ఒక్క పార్టీలోనే వెళ్ళారని ఏముందండి, అన్ని పార్టీల్లోంచి వెళ్ళారు కదా. మీ ఎవరైతే మాజీ మంత్రి వారు ఉన్నారో అమర్నాథ్ గారితో మీ యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది? మేము 4 బ్రదర్స్ ఇంట్లో, మామూలుగా అయితే ముగ్గురమే, అమర్ గారు కూడా మేము మా ఫ్యామిలీ. ఆయన నన్ను అలాగే అనుకుంటారు, నేను ఆయన అలాగే అనుకుంటాను. అది చాలా మందికి తెలియదు. కానీ అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బయటకు వచ్చిన మరో ప్రధాన ఆరోపణ ఏంటంటే మీ తండ్రి గారు మీ అన్నయ్య అదేవిధంగా మీ మామయ్య రిటైర్డ్ అయ్యారు అనుకుంటా, వీళ్ళు షాడో ఎమ్మెల్యేగా చాలామంది అయ్యారు అనేది కూడా ప్రధానంగా వచ్చిన ఆరోపణ. దానికి ఏం సమాధానం? అంటే జనరల్గా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీకి సంబంధించి అయితే వెనకాతలు ఉన్నటువంటి విలేజ్లు తరలించేటువంటి పరిస్థితి ఉండదు, అది అందరికి కూడా తెలిసినటువంటి. కాకపోతే తర్వాత మనం ప్రస్తావించిన తర్వాత ఎన్టీపీసీ యాజమాన్యం రావడం, వాళ్ళతో మాట్లాడడం, ఆ ఫ్లై యాష్ ఏదైతే ఉందో అది పైకి వెళ్లకుండా గ్రామాల మీదకి వెళ్లకుండా కావాల్సిన తగు చర్యలు ఏ రకంగా తీసుకోవాలి, చుట్టూ నెట్స్ ఏదైతే మెష్ పెట్టడం కానీ, గ్రీన్ మ్యాట్స్ కట్టడం కానీ, వాటర్ ఎక్కువగా పెట్టి దాన్ని ఫ్లై అవ్వకుండా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. ముఖ్యంగా అయితే తాడి గ్రామాన్ని తరలించాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. దానికోసం అనేక రకాలుగా కూడా ప్రయత్నం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 100% అది చేయాలి అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మరి పైడివాడ గ్రామ హౌసింగ్ కాలనీ ఓపెనింగ్ వచ్చినప్పుడు నేరుగా ఆయన వారం రోజుల్లోనే తాడి తరలింపు జరుగుతుందని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత మరి ఆయన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఆయన మిస్గైడ్ చేసి దానికన్నా ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది, దీనికన్నా ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది అనే రకంగా ఆయన్ని మిస్గైడ్ చేసి ఇదిగో అయిపోతుంది, ఇదిగో చేసేస్తున్నాం, అదిగో చేసేస్తున్నాం అని ఆయన కూడా ఒక రకంగా సైడ్ ట్రాక్ పెట్టి చేసినటువంటి పనులు అని మేమైతే అనుకున్నాం. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారంటే దాన్ని వెనక్కి తగ్గేటువంటిది ఉండదు. నేను 4-5 సందర్భాల్లో అసెంబ్లీలో ప్రస్తావించినా, నేరుగా ఆయన కలిసినా దాన్ని ఇమీడియట్గా పూర్తి చేయండి అని చెప్పి అధికారులు చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చిన్న చిన్న ఆరోపణలు పక్కన పెడితే మీపై ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చిన ప్రధానమైన 2 ఆరోపణలు ఏంటంటే, ఒక 30 ఎకరాల చెరువు ఒకటి కబ్జా చేశారు, 70 ఫ్యాక్టరీస్ ఉన్నాయి నాకు తెలిసి మీ నియోజకవర్గ పరిధిలో, ప్రతి నెల భారీగా లక్షలాది రూపాయలు మామూలు కూడా వసూలు చేశారు అనేది మీపై వచ్చిన ప్రధానమైన ఆరోపణలు. ఏం సమాధానం చెప్తారు? ఫస్ట్ ఇది 30 ఎకరాల చెరువు అన్నారు. 30 ఎకరాలు కాదు, చెరువు కూడా కాదు, 2 కూడా. ఓకే, అది ఇక్కడే రాంపురంలో. నేను పుట్టక ముందు నాన్నగారు వాళ్ళు కొనుక్కున్నటువంటిది. అది చెరువు అయినప్పటికీ కూడా జరాయితీ చెరువు. ఏ రకంగా అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆయకట్టుకి మేము వాటర్ సోర్స్ కోసం మా ల్యాండ్లో మేము తవ్వుకున్నటువంటి చెరువు అది. సో దాన్ని ఏదో హైడ్రామా చేశారు, హైడ్రామా చేసిన తర్వాత అంతా కూడా క్లోజ్ అయింది. ఏ రకంగా మీకు అది కూడా నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం అన్ని పేపర్స్ కూడా అన్నీ కూడా అయింది. టీడీపీ హయాంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ అన్నీ కూడా అప్పుడు చూపించాను. అంతా అయింది. ఏదో మళ్ళీ ప్లే చేయాలి కదా అని చెప్పి వాళ్ళు ఒక డ్రామా ప్లే చేశారు. అయితే
నేను రెండోది మీరు ఫార్మాసిటీ కోసం అన్నారు. ఈ రోజుకి నేను ప్రమాణ పూర్తిగా నేను ఎక్కడైనా ఛాలెంజ్, ఎక్కడైనా ఓపెన్గా ఎక్కడైనా నేను ఛాలెంజ్ చేస్తాను. 5 సంవత్సరాల్లో ఏ కంపెనీ మెట్టు కూడా నేను ఎక్కలే. ₹1 డొనేషన్ ఎవరి దగ్గరైనా తీసుకున్నాను అని అంటే నేను రాజకీయాలు ఎవరితో నేను స్వస్తి. యూ కెన్ మార్క్ మై వర్డ్స్, ఓకే. ఎలక్షన్ టైంలో వాళ్ళు ఆనందంగా తెచ్చి ఏదైనా కొంతమంది ₹1,00,000 2 లక్షలు డొనేషన్లు ఇస్తే అది ఎలక్షన్ టైంలో వాళ్ళు హ్యాపీగా తెస్తే కానీ మేము డిమాండ్ చేయలేదు ఎప్పుడు. అసలు నా దగ్గర వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఏదో ఇంపార్టెంట్ ఒక 2-3 కంపెనీస్ తప్ప ఎవరి దగ్గర ఉండవు. నేను పెద్దగా ఏ రోజు ఏ కంపెనీని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఏమైనా అడిగితే 1-2 ఉద్యోగాలు ఇవ్వండి మా ముచ్చాలంపాలెం వాళ్ళకో వాడిచూరుపల్లి వాళ్ళకో చుట్టుపక్కల ప్రాంతాలకు అని అడగడం తప్ప ఏ రోజు ఏ పర్సనల్ ఆబ్లిగేషన్ మీద నా పర్సనల్ కోసం ₹1 నేను తీసుకున్నాను అని కానీ 70 కంపెనీలు కాదు కదా, మీరు 70 కంపెనీలు అన్నారు, లక్షలాది కోట్లాది అన్నారు. ₹70 నేను చెప్తున్నా. ₹70 అదీప్ రాజ్ తీసుకున్నాడని మీరు నిరూపించండి. నేను ఆన్ ద స్పాట్ మీరు నిరూపించిన స్పాట్లో నేను సంతకం పెట్టి నేను రాజకీయాలకు స్వస్తి చెప్పేస్తాను. మీ ఛానల్ ద్వారానే అది కూడా చెప్తాను. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బయటకు వచ్చిన మరో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మీ తండ్రి గారు, మీ అన్నయ్య, అదేవిధంగా మీ మామయ్య రిటైర్డ్ వీఆర్ అనుకుంటా, వీళ్ళు షాడో ఎమ్మెల్యేగా చాలామంది అయ్యారు అనేది కూడా ప్రధానంగా వచ్చిన ఆరోపణ. దానికి ఏం సమాధానం చెప్తారు? దయచేసి నాన్నగారి పేరు ఏ రోజు తీసుకురాక. ఆయన ఏ రోజు రాజకీయాలు కానీ జనాల్లోకి కానీ ఆయనకి అస్సలు ఆయన పని కానీ ఆయన పద్ధతి కానీ అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఆయన ఉదయం 3-3:30కి లెగిచి ఆయనతో పాటు ఇంకోళ్ళకి టీ పెడతారు. వాచ్మెన్కి టీ ఆయన ఇచ్చి లేపుతారు 3:30కి. నాన్నగారు లేచి ఆయన ఉండేటువంటి ప్రాంగణం కూడా 6 ఎకరాల కాంపౌండ్ ఉంటుంది. తులసి తోట, వేప తోట, ఆవులు, రామ మందిరం, కృష్ణ మందిరం, తాతయ్య గారు, నాన్న గారి సమాధులు, ఆ కాంపౌండ్లో నాన్ వెజ్ నాటలు. ఆయన ఒక డిఫరెంట్ సిస్టమ్ అయింది. ఈ రోజుకి కూడా ఆయన వాడేది ఏంటంటే ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ వాడతారు. ఆయన ఈ రోజుకి కూడా ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ వాడతారు. అవే ₹300 చెప్పులు, ఒక ₹10,000 సెల్ ఫోన్. ఆయన గడ్డం తీయించారు, గడ్డం కానీ హెయిర్ కానీ తీయించారంటే అయితే భద్రాచలం లేదా తిరుపతి. ఆయనది ఒక డిఫరెంట్ సిస్టమ్. దయచేసి ఆయన రాజకీయాలకు ఈ రోజు కూడా లాక్కండి. ఆయన ఏమైనా వచ్చారంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఎలక్షన్ టైంలో నా కోసం 10 మందికి చెప్పడానికి వచ్చారు తప్ప ఎప్పుడు కూడా రాజకీయాల్లోనే ఆయన ఎంటరైనా వ్యవహారాల్లో కూడా ఏ రోజు 5 సంవత్సరాల్లో ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు అని అడిగినటువంటి పరిస్థితి కూడా లేదు. ఏ రోజు అన్నవాళ్ళు. ఇంకా మా అన్నయ్య గారి కోసం మీరు ఎవరినైనా అడగచ్చు. ఆయన ఓన్లీ ఇన్ మై ఆప్షన్స్, ఏదో పెళ్ళికో ఫంక్షన్కో అటెండ్ అవ్వడానికి తప్ప ఏ రోజు ఆయన ఏ వ్యవహారాలు కానీ ఏ డీల్స్ కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇది మీరు అంటే నన్ను అడిగితే నేను ఎలాగే చెప్తా. మీరు డైరెక్ట్గా మైక్ పట్టుకోండి, ఒక ర్యాండమ్ వ్యక్తిని ఎవరినైనా మీరు అడగండి. కొన్ని జనసేన నాయకులను, టీడీపీ నాయకులను అడగండి. డైరెక్ట్గా ఒక జనసేన కరుడు కట్టిన జనసేన నాయకుడినే, కార్యకర్తను కూడా నాయకుడిని అడగండి, లేదంటే ఒక టీడీపీ నాయకుడిని అడగండి. ఏ రోజైనా అదీప్ రాజ్ గారి నాన్నగారు కానీ వాళ్ళ అన్నగారు కానీ ఏదైనా డీల్స్లో కానీ ఇంటర్నల్ షాడో ఎమ్మెల్యేస్గా ఏ రోజైనా ఉన్నారా అనేటువంటి మీరు అడగండి. ఏ రోజు అది ఇప్పుడు కూడా జరిగినటువంటి పని. 29లో అండ్ మా మామయ్య గారు అంటారా, ఆయన విఆర్ఓ అయినప్పటికీ కూడా వాళ్ళది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పుట్టడమే పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టారు. వాళ్ళకి పొలిటికల్ బ్యాక్డ్రాప్. ఇప్పుడు మా మామయ్య గారు వాళ్ళ ఫాదర్ మున్సి, మా మామయ్య గారు కూడా అనేక పదవులు రాజ్యాంగబద్ధంగా కూడా చేశారు. పార్టీ పరంగా చేసిన తర్వాత ఆయనకి విఆర్ఓగా రావడం వల్ల ఆయన వెళ్ళిపోవడం. ఆ తర్వాత మా మామయ్య గారు వాళ్ళ బ్రదర్ మా చిన్నమామ గారు ఎంపీపీ చేశారు. ఇంకో చిన్నమామ గారు ఏమో అంటే ఇంకో బ్రదర్ ఏమో ఆయన ఆర్ఈసీఎస్ డైరెక్టర్, ఇప్పుడు అంతకాపల్లి సర్పంచ్. సో పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి ఫ్యామిలీ. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో మా వెనకాల నుండి అంతా చేసేసే పరిస్థితి ఉండదు. మీరు ఎమ్మెల్యేగా పక్కన పెడితే 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మీ సొంత గ్రామం నుంచి మీ భార్య ఇక్కడ రాంపురం సర్పంచ్గా అఖండ మెజార్టీతో గెలుపొందారు కదా, మరి ఆ గ్రామానికి మీరు చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు? గ్రామానికి అన్ని రకాలుగా కూడా ఇప్పుడు జనరల్గా గ్రామంలో చేయడానికి మనకు ఉండేటువంటి అవకాశాలు ఏంటంటే ఉన్నటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకొని సీసీ డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే కాకుండా ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఒక కళ్యాణ మండపం కూడా సుమారు 50 లక్షల రూపాయలతో కొంత కంప్లీట్ అయ్యింది. మరి మిగతా నిధులు చాలక దాన్ని అలా ఆపడం జరిగింది.
అంటే ఒక కళ్యాణ మండపం పూర్తిగా గ్రామానికి ఉచితంగా, గ్రామంలో ఎవరు పెళ్లి చేసుకున్నా ఫ్రీగా వాళ్ళకంటే మినిమం మెయింటెనెన్స్ 2000-3000 ఇచ్చి చేసుకునేటువంటి విధంగా ఒక కళ్యాణ మండపాన్ని కూడా తీసుకురావడం జరిగింది. యువతకు సంబంధించి ముఖ్యంగా ఇండివిజువల్గా సొంత నిధులతో ఒక జిమ్ కానీ, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి స్పోర్ట్స్కి కావాల్సిన లైట్నింగ్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది. అదే రకంగా నాకు ఫిగర్స్ గుర్తులేవు. ఇప్పుడు మన బాపూజీ కాలనీకి వెళ్ళేటువంటి రోడ్స్ కానీ అది సుమారుగా 30 లక్షలు 40 లక్షలు అనుకుంటాను, అన్ని రకాలుగా చేసాం. మరి సొంత నిధులతోనే అప్పుడు అటు సైడ్ మన శ్రీరాంపురం జంక్షన్ ఉంటుంది, దాని రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో శివపార్వతుల విగ్రహాలు అవి కూడా సుమారుగా 25 లక్షలు సొంత డబ్బులు నిధులు పెట్టి అవన్నీ కూడా కట్టించడం కానీ రకాలుగా చేసాం. ఇవి కూడా 29లో మరలా పెందుర్తి నుంచి అదీప్ రాజ్ బరిలో ఉంటారా వైసీపీ? 100% ఖచ్చితంగానే. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి లాయల్టీకి పెద్ద పెట్టేస్తారు. అలాగే మనం లాయల్గా ఉన్నాం కదా, మనం పని చేయం, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మనకు కాదని ఇంకోళ్ళకి ఎవరు అనేటువంటి ధీమాతో అయితే లేవు. ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తూచా తప్పకుండా కష్టపడి పూర్తి చేసుకుంటూనే వస్తుంది. ఖచ్చితంగా 100%. రేపు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా, నేను పర్సనల్గా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ పర్సనల్గా వెళ్ళి కలవడం జరిగింది. ఆయన కూడా ఆయన విత్ యూ, నీకేం పర్వాలేదు, నువ్వు వర్క్ చేసుకో, జాగ్రత్తగా చేసుకో అని చెప్పడం జరిగింది. రెడ్ బుక్ వ్యతిరేకంగా మీరు ఒక బెస్ట్ బుక్ పెట్టారు. అధికారులకు కూడా డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు జగన్ గారు. 7 సముద్రాల అవతల కూడా రిటైర్మెంట్ అయిపోయినా కూడా తీసుకొస్తానన్నారు. రెండో చూసినట్టయితే మీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినట్టున్నారు. దానికి సంబంధించి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పీపీపీ పద్ధతిలో దాన్ని వేయడం జరిగింది. టెండర్స్ వేస్తున్న సమయంలో ఎవరైనా టెండర్స్ వేస్తే వాళ్ళని ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెడతామంటూ కూడా ఇటు అధికారులు కానివచ్చు, లేదంటే బయట నుంచి వచ్చే కంపెనీలు కానివచ్చు, బడా పారిశ్రామికవేత్తలు వైసీపీ కానీ జగన్ కానీ బెదిరిస్తున్నారంటే కూడా టీడీపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ అని చెప్తారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచన చేస్తే, మనం ఈ ప్రాంతం ఉంది, వాళ్ళ శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం కానీ, ఇటు నర్సీపట్నం తీసుకోండి, అనకాపల్లి తీసుకోండి, లేదు విజయనగరం తీసుకోండి, అక్కడ ఒరిస్సా నుంచి కూడా ఈ ప్రాంతం అన్నిటికీ ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రి ఏదండి? కేజీహెచ్ ఒకటే కదా. కేజీహెచ్లో అన్ని రకాల వసతులతో కూడినటువంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయి. ఎంతమంది ప్రాణాలు మనకి దూర ప్రాంతాల నుంచి వచ్చే మార్గంలో కోల్పోతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యాక్సిడెంట్ అయింది, లేదంటే ఏదో వస్తే అక్కడ లోకల్ హాస్పిటల్లో చీటీ రాసి కేజీహెచ్కి ప్రిఫర్ చేసేస్తారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోతుంటాయి. వాళ్ళకి రాను పోను ఎంత బాధ ఉంటుంది. సో అలాంటిది ఇవాళ ప్రతి జిల్లాలోని కూడా కేజీహెచ్ లాంటి అంటే విజయనగరంలో కేజీహెచ్ లాంటి హాస్పిటల్, మన్యం జిల్లాలో ఒకటి, అనకాపల్లి జిల్లాలో ఒకటి, ఇలా పెట్టడం ద్వారా ప్రజలకి ఎంత ఉచితమైనటువంటి ఎంత ఆధునిక సదుపాయాలతో కూడినటువంటి వైద్యం అందుతుంది కదా. ఇది మంచిగా చేయడా? ఇది నువ్వు ప్రైవేట్ పరంగా అప్పచెప్పేస్తే ఆ ప్రైవేట్ పరంగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి వాడు ఉచిత వైద్యం చేస్తాడా? ఈ ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తాడా? మళ్ళీ లక్షలు వాళ్ళు కట్టుకోవాల్సిందే కదా. మరి దేనికి మెడికల్ కాలేజీలు పెట్టింది? అదే రకంగా ఇవాళ మెడికల్ కాలేజీల వల్ల విద్యాభ్యాసం ఇవాళ మినిమం కోట్లు ప్రైవేట్, మినిమం ₹1 వాళ్ళ ప్రైవేట్ కాలేజీల్లో అలాంటి ఉచితంగా విద్య చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది కదా. నువ్వు ప్రైవేట్ పరం చేసేస్తే వాళ్ళు వచ్చి ఉచితంగా చెప్తారా? ఫ్రీ సీట్స్ ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఏదైతే మంచి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం ఉచితంగా ప్రజలకు అందించాలి అనేటువంటి సదుద్దేశంతో తెచ్చినటువంటి వైద్య కాలేజీలని నువ్వు ప్రైవేట్ పరం చేసేస్తాను, నేను ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తాను అని చెప్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వార్న్ చేయడంలో తప్పేముంది? మేమేమి నువ్వు ఎవరికో ఇచ్చేస్తామంటే వ్యతిరేకం చేస్తాం. ప్రజలకి ఇమ్మని చెప్తున్నాం. ప్రజలకి మేలు జరగాలి అంటే ప్రభుత్వమే నడిపించాలి అని డిమాండ్ చేస్తున్నాం, అంతే కదా. రేపు మేము చెప్పింది కూడా ఏంటి? నిజంగా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు టెండర్ వేసినా మేము వచ్చిన తర్వాత మళ్ళీ అవి తీసుకొని ప్రజలకి ఉచితంగా విద్యా వైద్యం అందిస్తామంటున్నాం. కానీ మేము సొంతంగా నడుపుకుంటాం, వైసీపీ తరఫున నడుపుకుంటాం అనట్లేదు కదా. ప్రజలకు మంచి విద్యా వైద్యం ఉచితంగా అందించాలన్న సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమం అది. ఇంకోటి ఏదో అడిగారు మీరు, దీంతో పాటు మెడికల్ అధికారులు కూడా బెదిరిస్తున్నారు. రిటైర్ అయినటువంటి ఎవరినైనా
ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, కిట్టు మీ సంగతి చూస్తాను నేను, మళ్ళీ మాకు టైం వస్తుంది అంటే మీరు ఒక అధికారం అనుకోండి, జర్నలిస్ట్ కాదు నేను, ఓకే, చూస్తానంటే మీరు ఎప్పుడు భయపడాలి? మీరు తప్పు చేస్తేనే మీరు భయపడాలి. సో ఇది అధికారులందరికీ కాదు, తప్పు చేసి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ అరెస్ట్ చేసి హింసలు పెడుతున్నటువంటి అధికారులకి తప్ప అందరు అధికారులకి కాదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుగుకున్నట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్, ఎవరైతే ఇవాళ తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి హింసించి వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీ పద్ధతిలో చేయకుండా టీడీపీ నాయకుల్లాగా టీడీపీ కండువ కప్పుకున్నటువంటి ఉద్యోగుల్లాగా పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ వార్నింగ్, కానీ అధికారులందరికీ అయితే కాదు. స్థానిక ఎమ్మెల్యే మీ వైసీపీ పార్టీ నుంచే వెళ్ళారు, పంచకాల రమేష్ బాబు, ప్రస్తుతం జనసేన ఉన్నారు కదా, ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది సార్? లేదంటే పార్టీ పరంగా ఉన్నంత వరకే రిలేషన్, ఎక్కడైనా కనబడితే ఎదురుపడితే పలకరించుకుంటాను తప్ప అంతకన్నా మించి ఏమి కూడా. అది ఎవరైనా అనుకోకుండా ఏదో సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిన అసెంబ్లీలో నమస్కారం పెట్టుకుంటారు స్టార్టింగ్, అది అంతవరకే తప్ప రిలేషన్. ఈయన ఒక పార్టీలోనే వెళ్ళారని ఏముందండి, అన్ని పార్టీల్లోంచి వెళ్ళారు కదా. మీ ఎవరైతే మాజీ మంత్రి వారు ఉన్నారో అమర్నాథ్ గారితో మీ యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది? మేము 4 బ్రదర్స్ ఇంట్లో, మామూలుగా అయితే ముగ్గురమే, అమర్ గారు కూడా మేము మా ఫ్యామిలీ, ఆయన నన్ను అలాగే అనుకుంటారు, నేను ఆయన అలాగే అనుకుంటాను. అది చాలామందికి తెలియదు, కానీ ఆయనకి నాకు ఉన్నటువంటి రిలేషన్ కానీ బాండింగ్ కానీ అది మా ఇంటర్నల్, అది చాలా కుటుంబ పరంగా అందరం. ఇప్పుడు మా వైఫ్ అమర్ గారు అలా మిస్సెస్ కానీ ఆ రోజు ఫోన్లో మాట్లాడుకోవడం ఇవన్నీ అంటే ఫ్యామిలీ పరంగా ఉంటాం. అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేసిన ముత్యాలనాయుడు గారు, ఆయన అయితే ఇంకా ఆయన కూడా ఒక సొంత కుటుంబ సభ్యుడిలాగా ఇంట్లో పిల్లని చూసుకున్న, నన్ను మాయ, ఆయన ఏ రోజు పేరు పెట్టి పిల్లరు, ఏరా మాయ అంటారు, నేను మాయ అంటాను. చాలా ఆప్యాయంగా ప్రతి నిమిషం, రే ఇది నీకు ఇలా ఉంది, ఇక్కడ చూడు ఈ పరిస్థితి బాగాలేదు, ఇక్కడ ఇలా చేసుకో, ఇక్కడ ఎందుకు చూడు, ఇక్కడ వెనకబడి ఉన్నావు, రిపోర్ట్ చూశాను, ఇక్కడ నువ్వు స్పీడప్ అవ్వాలి అంటే ఒక ఇంట్లో సొంత బిడ్డను ఎలాగైతే ఆయన గైడ్ చేస్తారు ఆ రకంగా నేను ముత్యాలనాయుడు గారు కూడా గైడ్ చేస్తుంటాను. అమర్ గారు కూడా అదే రకంగా, ఏది ఉన్నా నేను ప్రాబ్లం అంటే ఫస్ట్ ఆయనకే చెప్పుకుంటాను. మీకు జగన్ గారు కూడా ప్రమోషన్ ఇచ్చారు అనుకోవచ్చు, ఎందుకంటే యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు అవకాశం ఇచ్చారు కదా సార్. మరి ఆ యువజన విభాగం ఒక యువకుడిగా ఆ విభాగానికి బలోపేతానికి ఎటువంటి కృషి చేస్తున్నారు? ఇప్పటికే అనేక సందర్భాల్లో మన యువజన విభాగానికి సంబంధించి రీజనల్ మీటింగ్స్ కానీ వైజాగ్లోని అన్ని నియోజకవర్గ అధ్యక్షులతో మాట్లాడడం కానీ, గ్రౌండ్ స్థాయి నుంచి కూడా ఆ కమిటీస్ని డెవలప్ చేసేటువంటి విధానంలో కానీ వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదే తీసుకొచ్చి వాళ్ళని ఇంకా అగ్రెసివ్గా యాక్టివిటీస్లో పాల్గొనేటువంటి విధానంలో కానీ పూర్తి స్థాయిలో వాళ్ళని గైడ్ చేసుకుంటూ వాళ్ళని నడిపిస్తున్నాం. వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే ఇవ్వడం చేయడం కూడా జరుగుతుంది. అందుకే చాలా ప్రోగ్రామ్స్లో విశాఖపట్నంలో కానీ అనకాపల్లిలో కానీ జరిగినటువంటి యోజన విభాగానికి సంబంధించి ఎక్కువ కార్యక్రమాల్లో నేను పాల్గొను. నేను బ్యాక్ ఎండ్ ఉండి వాళ్ళకి చెప్పి చేయిస్తుంటాను. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి వాళ్ళు ఏదో మోటివేట్ చేసుకొని కొంత జనాలు తీసుకొచ్చో ఖర్చు పెట్టుకోనో వాళ్ళు ఏదో కార్యక్రమం చేస్తున్నప్పుడు నేను వెళ్ళేసరికి మీడియాలో కానీ దేంట్లోనైనా ఒక మా పలానా ధర్నాలోనో పలానా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫస్ట్ పేరు వచ్చే పేరు వర్కింగ్ ప్రెసిడెంట్ అది ప్రజెంట్ వస్తుంది ప్రోటోకాల్ పరంగా. సో వాళ్ళ కష్టానికి వాళ్ళకి గౌరవం ఉండాలి. సో వాళ్ళు మనం కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. ఆల్రెడీ ఇప్పటికి నాకు 2006 సర్పంచ్ అంటే వాళ్ళు 2026 20 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం అయిపోయింది కరెక్ట్. ఈ నెలలోనే నేను అప్పుడు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశాను. ఎగ్జాక్ట్ 20 years అయింది. సో అన్ని రకాలుగా మంచి చెడు కష్టం నష్టం గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు చూసేసాం. ఇంకో కొత్తగా మనం ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. సో ఎవరైతే ఈ కొత్తగా ఉన్నటువంటి యోజన విభాగం అధ్యక్షులు కానీ, ఎందుకంటే యాజ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసి వచ్చాను కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది తెలుసు. మేమంతా కష్టపడేవాళ్ళం, ఎవరో నాయకులు వచ్చి నిలబడేవారు, మాకు ఉన్నటువంటి క్రెడిట్ వచ్చేది కదా. సో ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఏ కార్యక్రమం ఉన్నా సరే వాళ్ళని ముందుకు నేను ఎప్పుడు ఎక్కువ మాక్సిమం బ్యాక్ ఎండ్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నా అవకాశం ఉండి తప్పదు అనుకుంటే తప్ప మిగతా టైంలో అవకాశం. ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ కేసులు పెడుతున్నారు, వైసీపీ క్యాడర్ వేధిస్తున్నారంటూ కూడా బహిరంగంగా మీరు చెప్తున్నారు కదా. మరి ఆ క్యాడర్కి అటువంటి సమయంలో అధిప్రాజ్ ఏ విధంగా అండగా ఉంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు అలాంటివి అంటే నా పెందుర్తి నియోజకవర్గంలో అయితే అది పెద్ద ఎత్తున ఇక్కడ కూడా అక్రమ కేసులు అన్నవి జరగలేదు. కానీ ఎక్కడైనా జరిగినప్పుడు కూడా 2-3 సందర్భాల్లో జరిగి గట్టిగా మేము వాళ్ళ తరపున నిలబడడం కానీ, వాళ్ళకి ఇమీడియట్గా కావాల్సిన న్యాయపరంగా కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం కానీ, అన్ని రకాలుగా కుటుంబాలకు ధైర్యం ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. తప్పదు ఇంకొక 2 సంవత్సరాలు ఇవన్నీ కూడా పడాల్సి ఉంటుంది. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు 1-10 సార్లు చెప్తుంటారు, మీరు ఏదైతే ఇవాళ విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరిగి చెట్టు అవుతుంది. ఈరోజు మీరు కొత్త సాంప్రదాయాన్ని మీరు సృష్టిస్తున్నారు. ఏ రోజు ఇటువంటి పరిస్థితులు లేవు. కొత్త సాంప్రదాయాన్ని ఇవాళ మీరు సృష్టించి మీరు విత్తనాలు వేస్తున్నారు. సో దీనివల్ల రేపు నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఊరుకున్నా సరే కార్యకర్తలు ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు బాధపడుతూ పూర్తిగా అన్ని రకాలు కూడా కష్టాలు పడుతూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి ఒకే ఆశయంతో వాళ్ళ ఆశతో వాళ్ళందరూ కూడా వాళ్ళు ధైర్యంగా పోరాటం చేస్తారు. ఇవాళ నాకైతే ఒక ఎమ్మెల్యే అవ్వాలి, మళ్ళీ లేదంటే ఇంకొక వార్డు స్థాయిలో ఉంటే వాళ్ళకి ఏదో కార్పొరేటర్ అవ్వాలి, ఒక సర్పంచో ఎంపీటీసీయో అవ్వాలనేటువంటి ఆశలు ఉంటాయి. మరి సామాన్య కార్యకర్తకి ఏముంటుంది? వాళ్ళకి ఏ పదవి వద్దు, ఏ కోరికలు వాళ్ళందరికీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. నిజంగా నేను చెప్తున్నా, ఈరోజు ఈ వార్డు స్థాయిలోని పెద్ద నాయకులు అని చెప్పే వాళ్ళు ఎవరో కూడా పోస్ట్ పెట్టరు. నేనే చెప్తున్నా డైరెక్ట్, వాళ్ళు పెద్ద నేను జడ్పీటీసీని, నేను ఎంపీపీని, లేదంటే నేను కార్పొరేటర్ని, నేను మాజీ కార్పొరేటర్ని, నేను వార్డు అధ్యక్షుడు అన్న ఎవరు కూడా పోస్టులు పెట్టే ధైర్యం చేయరు. ఎగ్జాక్ట్. కానీ ఇవాళ కింద ఉన్నటువంటి కార్యకర్త ఏ ఆశ లేదు, నాకు దేనికి పోటీ చేయను, నాకు ఏది వద్దు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు పెట్టినా పెట్టకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని పనిచేసేటువంటి కార్యకర్తలు అన్నట్టు వాళ్ళే ఈ సోషల్ మీడియా వారియర్స్. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పార్టీ ఇప్పుడు కూడా అండదండగా ఉంటుంది. రేపు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుంటాం. రాజకీయాలు పక్కన పెడితే తన నమ్ముకున్న క్యాడర్ మాత్రమే తన ముఖ్యమని వాళ్ళని నిరంతరం కాపాడుతూనే ఉంటానని ఎప్పటికీ జగన్తోనే తన అడుగులని చెప్తున్నారు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు అన్నంరెడ్డి అదిప్రాస్. ఇది ఈ వారం యువనేత కార్యక్రమం. వచ్చే వారం మరో ముఖ్య అతిథితో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.